వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. చెప్పమ్మా. ఎలా ఉన్నావు కీర్తి? భలే ఉన్నానమ్మా. అబ్బా! అయితే ఈ రోజుల్లో ఒక టాపిక్ భలే ట్రెండింగ్ అవుతుంది. ఏంటో? మీరు సరైన సమాధానం చెప్తారని నా ఆశ. నైటీల మీద పడ్డారు అందరూ కలిసి. ఎందుకురా పాపం? నైటీలు వేసుకొని పూజ చేయొచ్చా చేయకూడదా చెప్పాలి మీరు నాకు. చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకనంటే మొట్టమొదటిగా నేను నైటీస్కి ఏమి ఎగెనిస్ట్ కాదు. ఒకటి, నైటీ అంటే అర్థం ఏమిటి? రాత్రిపూట ధరించేది అని అర్థం. కరెక్ట్. అది ధరించడానికి కంఫర్టబుల్ లివింగ్ కోసం ఒక అటైర్, అది అంతే. ఒక డ్రెస్ విధానం. డాక్టర్స్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా రాత్రిపూట మనం ఎప్పుడు కూడా పగలంతా మనం ఫిట్టింగ్స్లో ఉంటాం. అవుట్ఫిట్స్ వేసుకోకుండా మనం బయటికి వెళ్ళలేం. చక్కగా ఉండాలి కాబట్టి మన వస్త్రధారణకి హ్యాపీగా వెళ్తాం. ఇన్నర్వేర్స్ అన్ని వేసుకొని టైట్ బట్టలు. రాత్రిపూట అయితే ఎప్పుడు కూడా టైట్గా ఉంచుకోకూడదు. భాగాలన్నిటిని కూడా టైట్గా ఉంచుకోకుండా ఫ్రీగా ఉంచితే బ్లడ్ సర్క్యులేషన్ అంతా కరెక్ట్గా ఉంటుంది. దానికోసం వచ్చింది అసలు ఇది, ఈ విధానం. అయితే పూర్వకాలంలో ఉన్నాయా అంటే లేవు. పూర్వకాలంలో లేవు, కానీ దానికి తగ్గట్టుగా ఉండేవాళ్ళు. అప్పుడు రోజుల్లో అవుట్ఫిట్ ఏదైతే కావాలో, ఇన్నర్ వేర్స్ ఏ వేసుకోవాలో అవి మాత్రం తీసేసి మామూలుగా చీర జాకెట్ వేసుకునేవాళ్ళు అప్పుడు. అది కూడా ఒక నైటీకి సంబంధించినదే. తర్వాత రోజుల్లో ఇది వచ్చాయి, వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇది వేసుకున్నందువల్ల అప్పటికి కాలానుగుణంగా అవుట్ఫిట్ ఉండేది. ఇప్పుడు వేసుకున్నాము, ఇది లేదు. ఇది వేసుకోవడం అసభ్యం కాదు, తప్పు కాదు. కానీ ఎప్పుడు వేసుకోవాలో, ఇంట్లో వేసుకోవాలో, ఎవరికి వస్త్రధారణ దేనికి? మన కంఫర్టబుల్గా ఉండడం కోసం. మీరు రెండింటిని కలిపేశారు, వస్త్రధారణని కలిపేశారు, దేనికోసం కూడా కలిపేశారు మీరు. ఇది కంఫర్ట్ అనేది వస్త్రం, ఈ వస్త్రం దేనికోసం అనే మాట ఏంటంటే పూజ అనే మాట మళ్ళీ కలిపారు మీరు. ఓకే. సో ఇవి రెండు విధానాలు వేరు. అందువల్ల నేను ఈ నైటీ గురించి ప్రస్తావన తీసుకొచ్చాను ఇది. ఓకే. సో వేసుకునే వాళ్ళకి ఎలా కావాలనుకుంటే వాళ్ళు అలా వేసుకోవచ్చు. రెండవది డాక్టర్స్ కూడా ఈ బెడ్ మీద ఉండే వాళ్ళకి, పెద్ద వాళ్ళకి కూడా అన్ని వేయలేరు. బ్లౌజులు, చీరలు, లంగాలు కట్టి వేయలేరు. అదొకటి వేసేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి అదొకటి వేసుకుంటున్నారు. కాబట్టి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో వేసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా ఉండాలనే విధానాలు మర్చిపోతున్నారు. మర్చిపోయి ప్రధానికి ఒకటే వస్త్రం అన్నట్టుగా వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా దాన్ని మనం ఏమీ చెప్పలేం. వాళ్ళ పర్సనల్స్ మనం ఎప్పుడు మాట్లాడకూడదు, మనకు ఆ హక్కు కూడా లేదు. అయితే ఇప్పుడు మీ ప్రశ్నకు వస్తాను నేను. భగవంతుడు, పూజ అనేది ఏంటి? అర్థం ఏంటంటే భగవంతుడి దగ్గర కూర్చుని మనం స్మరించడం ఆయనని. పూజ అనే పదానికి అర్థం ఏంటంటే భగవంతుడిని స్మరణ చేసుకోవడానికి. ఎక్కడ స్మరణ చేసుకుంటాము, ఎప్పుడు చేసుకుంటాము, ఎలా చేసుకుంటాం అనేది ప్రశ్నలు. అయితే నిద్ర లేవంగానే మనం ఇంట్లో ఏంటి అని అంటే ప్రతిరోజు ప్రతి వాళ్ళు వాళ్ళకి ఇష్టదైవాన్ని స్మరిస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో స్మరిస్తారు. ఒక్కొక్కళ్ళు పూజలు, దేవతార్చనలు అలాంటివి చేసుకుంటారు. కొంతమంది ఉట్టి ప్రేయర్స్, ఆ ప్రేయర్ ఏమి ఉందో ఆ ప్రేయర్ చెప్పుకుంటారు, అయిపోతుంది. కొంతమంది బయట కూర్చుని హాయిగా కుర్చీలో కూర్చుని ధ్యానం చేసుకుంటారు. కొంతమంది జపం చేసుకుంటారు. ఇలా ఏమైనా చేసుకొనియండి. కానీ స్పెషల్గా పూజ అనే మాట వస్తే షోడశోపచారాలన్నీ చేసేదాన్ని పూజ అంటాం. ధ్యానం వేరు, తర్వాత మెడిటేషన్ వేరు, లేదా ప్రేయర్ చెప్పుకోవడం వేరు. ఇలాంటివన్నీ కాకుండా పూజ చేయడం అంటే ఎస్పెషల్లీ కూర్చోపెట్టి, అంటే భగవంతుడిని అక్కడ ఉన్నట్టుగా భావించి మనం చేసేదాన్ని పూజ అంటాం. నాకు ఒకరు ఒక మాట చెప్పారమ్మా, ఈ నైటీల టాపిక్ వచ్చినప్పుడు నాకు చాలా కన్విన్సింగ్ గా అనిపించింది. అంటే నేను కూడా ఒక సెకండ్ నిజమే కదా అని ఆలోచించా. ఏంటమ్మా అంటే, మీరు ఇప్పుడు పబ్కే వెళ్ళారు, ఫంక్షన్కే వెళ్ళారు, నైటీ వేసుకొని రండి అని అంటే మీరు వెళ్తారా? పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, ఏదైనా థీమ్, ఇప్పుడు థీమ్ పార్టీస్ ఎక్కువ వస్తున్నాయి కదమ్మా, పింక్ కలర్, బ్లాక్ కలర్ డ్రెస్, సంథింగ్ ఈ కలర్ డ్రెస్, ఈ లేకపోతే స్కర్ట్, జీన్స్ వేసుకొని అంటే లేకపోయినా కొనుక్కొని మరి వెళ్తారే, అక్కడ మీరే పాటిస్తున్నది మన దేవుడి దగ్గర ఎందుకు మీకు చులకన అనిపిస్తుంది? చీరలు కట్టుకొని రండి, డ్రెస్సులు కట్టుకొని రండి, పంచలు పెట్టుకొని రండి అంటే మీకు ఎందుకు అనిపిస్తుంది అని అంటే నిజమే కదా కాదు అనిపించింది నాకైతే. అలా దానికి దీనికి ఏం సంబంధం లేదు.
ఇప్పుడు ఆ జవాబు దేనికొస్తుంది? ఏ ప్రశ్నకొస్తుంది అనంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి జవాబు దేనికొస్తుందో డ్రెస్. హ్మ్. డ్రెస్ కోడ్. హ్మ్. డాక్టర్‌కి డాక్టర్ డ్రెస్ కోడ్, అడ్వకేట్‌కి అడ్వకేట్ డ్రెస్ కోడ్, టీచర్ అయితే టీచర్ లాగా కనిపించాలి అనే ఒక విధానం. ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్రెస్ కోడ్ పెడతారు. పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పెద్ద పెద్ద చోట్లయితే బ్లేజర్స్ వేసుకోవడం. ఇలాంటి డ్రెస్ కోడ్ ఒకటి. హ్మ్. రెండవది డ్రెస్ వేసుకోవడం అనే అర్థమే వస్త్రధారణ వాతావరణానికి అనుగుణంగా ఉండేటువంటిది వస్త్రధారణ. నువ్వు అమెరికాకు వెళ్ళి చలి ప్రదేశంలో ఉండేటువంటి స్టేట్స్‌లో లేదు మా మేడం చెప్పారు నేను చీర కట్టుకొని ఉండాలి ఎప్పుడు అని అంటే నువ్వు ఫ్రీజ్ అయిపోతావు. అక్కడ ఏం చేయాలి? అక్కడ ఇన్నర్స్ వేసుకోవాలి. చక్కగా గట్టిగా స్వెటర్స్ వేసుకోవాలి. పెద్ద పెద్ద లాంగ్ కోట్స్ వేసుకోవాలి. ఆ లోపల చిన్న నిప్పులాగా ఉండే ఇది ఉంటుందట అదేదో పెట్టుకోవాలి. హ్మ్. కాశ్మీరు అలాంటి చోటైతే అవన్నీ చెయ్యాలి. మరి వాళ్ళని తప్పు పడితే ఎట్లా మనం? యెస్. కాబట్టి పట్టం. వాళ్ళకు అనుగుణంగా అక్కడుండే డ్రెస్సులు వేసుకోవాలి. హ్మ్. ఆఫీసులకి వెళ్ళాలంటే కూడా ఇట్లా మామూలుగా వేసుకుని వెళ్తే వాళ్ళు వెళ్ళలేరు. యెస్. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాదు. రెండవది అక్కడ ఉండేటువంటి చలి ప్రదేశం కాకపోయినా వాళ్ళు కార్లు వాళ్ళు సొంతంగా డ్రైవ్ చేసి వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ తక్కువ ఉంటాయి అక్కడ అవును. ఆ కంట్రీస్లో. హ్మ్. కాబట్టి వాడు కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళాలంటే గబగబా వెళ్ళాలంటే వాళ్ళకు అనుగుణంగా ఉండేటువంటి ప్యాంట్ షర్ట్స్ వేసుకుని వెళ్తారు. దానికి కూడా తప్పు పట్టకూడదు. హ్మ్. ఎందువల్ల? వస్త్రధారణ అనేది నీ కంఫర్టబుల్ లివింగ్ కోసం పెట్టుకున్నది. హ్మ్. అయితే ఎక్కడ ఉండాలి అనేది మన మనసు. ఏ ప్రదేశంలో ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఎలా బాగా అనిపిస్తుంది, ఒక కోడ్. అందుకే డ్రెస్ కోడ్ అనే మాట మనం వాడుతున్నాం. హ్మ్. కాబట్టి ప్రతిదానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి డ్రెస్సులు వేసుకోవడానికి. అది తెలియని వాళ్ళకి ఈ సమస్యలు, మరే. తెలిసిన వాళ్ళు చేయరమ్మలు. హ్మ్. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మనం. ఇంట్లో ఉంటే మనం ఎలా ఉండాలో పాత చీర కట్టుకొని, ఏదో మామూలుగా ఇంట్లో వేసుకునేది ఏదో వేసుకొని, నగలు గిగలు ఏవి వేసుకోకుండా పక్కన పెట్టి ఏదో మామూలుగా ఉంటారు. అదే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చావనుకో, ఇమీడియట్‌గా నీ గుమ్మంలోకి నుంచి బయటికి రాగానే ఏం చేస్తావు? నీ డ్రెస్ అంతా యెస్. కదా! హ్మ్. అదే రకంగా పూజ దగ్గర పూజ అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంలో కూర్చుని చేసుకునే విధానము. హ్మ్. కాబట్టి ఆయనని గౌరవించుకోవాలిగా. యాహ్! నీ ముందు భగవంతుడు ఉన్నట్టుగా నువ్వు భావించాలి ఫస్ట్ మనస్సుతోటి. హ్మ్. ఎప్పుడు మానసిక పూజ అవసరం. నువ్వు ఏమేసుకుని కూర్చుంటున్నావు అనేది కన్నా నీ మనసు అనేది ప్రధానం. ఎవరిని గౌరవిస్తే ఎవరి దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే కాళ్ళు ఇట్లా ఎత్తి పెట్టుకొని కూర్చొని మాట్లాడవు కదా! అవును. హాయ్, హలో, హలో అనలేవు కదా! అవును. ఎవరైనా నీకంటే పెద్దవాళ్ళు వచ్చారు అనంగానే నువ్వు ఎంత కాదన్నా నీ మనసులో కోపం ఉన్నా రైట్. నమస్కారం నమస్తే అండి పెడతాం. అంటాం. హ్మ్. అదే భగవంతుడి దగ్గరికి రాగానే భగవంతుడు అంటే సర్వవ్యాపి. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. నువ్వు ఒక దగ్గర కూర్చోపెట్టుకుని సర్వవ్యాపి, మీడియా సర్వవ్యాపి. కానీ ఒక దగ్గర కూర్చుంటే అందరికీ వెళ్ళిపోతుంది. ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది దీని నుంచి. ఆ ఫెసిలిటీ ఎలాగుందో భగవంతుడి దగ్గర పూజ విధానం కూడా అదే. చక్కగా నువ్వు అక్కడ కూర్చుని అయితే నైటీ అనేది ఏకవస్త్రము. హ్మ్. ఆ ఒక్క మాట నీకు చెప్పకపోతే ఇంతసేపు మనం మాట్లాడుకుంది వృధా. నైటీని విమర్శించడం కాదు. నైటీ అనేది ఏకవస్త్ర ధారణ. హ్మ్. ఏకవస్త్రంతోటి ఎప్పుడు కూడా పూజకి పనికిరాదమ్మా? పనికిరాదు. ఏకవస్త్రం పనికిరాదు. పూర్వకాలం రోజుల్లో కూడా హ్మ్. ఏకవస్త్రం వేసుకుని పూజ చేసేవాళ్ళు. గోచి పోసి కట్టుకుని పూజ చేసుకునేవాళ్ళు. హ్మ్. అందుకని మడి కట్టుకునే విధానంలో వేరే ఉంటుంది. మడికి నైటీ పనికిరాదు. హ్మ్. ఏకవస్త్రం పనికిరాదు. అందువల్ల ఏకవస్త్రం వేసుకోకూడదు కాబట్టి మనము ఏదైతే మన ఇంటి పద్ధతి ఏంటో మనం ఏ దేవుడిని పూజ చేసుకుంటున్నాం ఎలా ఉంటున్నాం అనేది. అదే మీరు చుడిదార్ వేసుకుని పంజాబీ డ్రెస్ వేసుకుని మీకు మొదటి నుంచి అదే అలవాటు అనుకోండి, మీకు చీర లేదనుకోండి హ్మ్. అదే వేసుకుంటారు. వాళ్ళని వెళ్ళి చీర కట్టుకోండి అంటే పాపం వాళ్ళకి రాదు. ఇప్పుడు ఉత్తరాది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చీరలు కట్టుకోండి అంటే వాళ్ళు కట్టుకోలేరు పాపం. హ్మ్. కాబట్టి అక్కడ వాళ్ళకి అదే అలవాటు. మీ ఇంట్లో మీకు అలవాటు అయినటువంటిది ఏమిటి అని అంటే ఏ అలవాటు ఉన్నా సరే ఏకవస్త్రం వేసుకోకుండా హ్మ్. 2 వస్త్రాలంటే మన అట్లీస్ట్ చున్నీ దుపట్టా. వేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మీరు దుపట్టా అంటారు, చున్నీ అంటారు, అది చుడీదార్ పైజామా అంటారు, లేదా పంజాబీ డ్రెస్ అంటారు. ఏదైనా వేసుకుంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా అందుకే ఒప్పుకున్నారు. దానిపైన ఇట్లా చున్నీ వేసుకోవాలి. అంటే ఏంటి? నీ శరీరాన్ని భగవంతుడు ఇక్కడే గుండెలోనే ఉన్నాడు అనే ఒక భావన పెట్టుకుని ఆయనను కప్పి నీలో ఉంచుకోవాలి అని అర్థం. హ్మ్. అందుకు చక్కగా హాయిగా వీలైనంత వరకు నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకొని పూజ చేసుకో. వద్దన్నది ఎవరు నేను? కానీ Done. పంజాబీ డ్రెస్ మీద ఏం వేసుకోవాలి? చున్నీ. చున్నీ వేసుకోవాలి. డన్. అంతే తప్ప
ఆ రాత్రి చాలా మంది ఏం చేస్తారంటే ఆ రాత్రి వేసుకున్న బట్టలు అవే బట్టలు అట్లా అని ఎట్లా పడితే అట్లా తిరిగేస్తూ ఉంటారు. కాదు అనే ఉద్దేశంతో చెప్తున్న మాటలు ఇవే కానీ నైటీ వేసుకొని అది చెయ్యి ఇది చేయని అసలు ఆ మాట అనకూడదు. మనం పూజ దగ్గరికి వచ్చినప్పుడు పూజ కోడ్ అంతే. అంతే. భగవంతుడు రూమ్ లోకి వెళ్ళడానికి నైట్ ఈజ్ నైట్ పరిశుభ్రమైనటువంటి వేర్, నాట్ ఎ డే వేర్. అంతే. Simple. నువ్వు ఏ వేరైనా వేసుకో, మనం ఏం దాన్ని వాళ్ళని ఏం అనొద్దు, వాళ్ళ ఇష్టం. ఎక్కడైనా తిరగండి, అది మీ ఇష్టం, మీ కంఫర్ట్. బయటికి వెళ్తే ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది. కాబట్టి మీరే వెళ్ళరు, బయటికి వెళ్ళమని చెప్తే ఏదో మీ పరిసరాల్లో తిరగండి మీకు అది కంఫర్ట్ అనిపిస్తే. కానీ భగవంతుడి దగ్గర పూజ చేసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం నో. చక్కగా రెస్పెక్టబుల్గా ఉండే డ్రెస్ వేసుకుని డన్. 2 వస్త్రాలు ఉండేది, పైన అయితే కప్పుకునేటట్టుగా ఉండి హాయిగా వీలైతే చీర లేదా లంగా ఓణి లేదంటే పంజాబీ డ్రెస్సు అలాంటివి వేసుకొని చక్కగా ఇంకా మడి కట్టుకుని హాయిగా మడి కట్టుకోవడం అంటే కాశీబోసి కట్టుకోవచ్చు, ఇట్లా గోచి పెట్టుకుని కట్టుకోవడం. మీకు అందరికి తెలుసు, ఇంకా పిల్లలకి ఈ యూట్యూబ్ ధర్మవాణి చీరలా కట్టుకోవాలో కూడా మీరు చెప్తున్నారు ఇప్పుడు. అలాంటి వేసుకుని కనుక షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది. భగవంతుడి దగ్గర రెస్పెక్టబుల్గా తల వంచి చేసుకునేటువంటిది. మన తల అందరి దగ్గర వంచం అమ్మలు, ఒక భగవంతుడి ముందే వంచుతాం. డన్ కదా. yes. అందుకోసమని అలాంటి మంచి వస్త్రాలు వేసుకుని గౌరవప్రదంగా కనుక మనం భగవంతుని ఆరాధన చేస్తే ఆయన ఇచ్చే అనుగ్రహం ఆశీస్సులు కూడా అలాగే మెండుగా దొరుకుతాయి. కాబట్టి ఆ పదం తీసేసి పూజ దగ్గర వేసుకునే వస్త్రధారణ ఇలా ఉండాలి. మీరు ఎక్కడైనా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకునే డ్రెస్సులను తీసుకొచ్చి దేవుడి దగ్గర ఎందుకు పెడుతున్నారా నాన్న? కాబట్టి అలా కాదు అని పెద్దవాళ్ళం మనం చెప్తున్నాం, మేము చెప్తున్నాం కాబట్టి మీరు వినండి అని చెప్పడం వరకే. ఇప్పుడు మీ పిల్లలందరూ నేర్చుకున్నారు, చక్కగా చెప్పిన మాట వింటున్నారు. కానీ ఎక్కడ వేసుకునే డ్రెస్ అక్కడ వేసుకుంటే బాగుంటుంది. అదే కనుక మీరు ముందర చెప్పినట్టుగా ఆ నైటీ వేసుకుని మేము బెడ్రూమ్లోకి వెళ్ళండి అని చెప్పంగా, అవునా కదా? అక్కడ అటైర్ వేరే ఉందిగా. ఫస్ట్ మీరే అన్నారు అవుట్ఫిట్స్ ఎట్లా ఉండాలనేది తెలుసు అనేది. అవి మనం చెప్పక్కర్లేకుండా నేర్చుకుంటారు. కాబట్టి దేవుడి దగ్గర మాత్రం గౌరవప్రదంగా వస్త్రధారణ వేసుకుంటే ఆనందంగా ఉంటుంది. సూపర్ అమ్మా, ధన్యవాదాలు.